చంటి స్వీటీ బాగున్నారమ్మా? ఈవినింగ్ 6 అయింది నాన్న. మన టౌన్షిప్లో పక్షుల కిలకిలా రావాలి స్టార్ట్ అయినాయి. 5:30 నుంచి స్టార్ట్ అవుతాయి కదా. మనకి ప్రకృతి అందాలంటే మన స్టీల్ ప్లాంట్ టౌన్షిప్పే. ఫ్రెండ్స్, మీరందరూ కూడా వినండి. మా స్టీల్ ప్లాంట్లో బర్డ్స్ ఎలాగా కిలకిలా రావాలి చేస్తాయో. ఇదంతా మా గార్డెన్ అండి. ఇలా ఈవినింగ్ ఎప్పుడైనా బయట కూర్చోవడానికి ఇలా సోఫాలై కట్టించుకున్నాము. ఇవ్వండి పక్షులు. ఇదంతా నిమ్మ చెట్టు అండి, అది మామిడి చెట్టు. ఈ సంవత్సరం మామిడికాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి అన్నీ మా చెట్టు కాయలతోనే పట్టాము. నువ్వు బ్లాక్ ఫ్రాక్ కొన్నావు కదా నాన్న, అది బ్లాక్ ఫ్రాక్. అలా చాలా బాగుంటుందండి ఇక్కడ అట్మాస్ఫియర్, అది కూడా చాలా బాగుంటుంది. మేము 30 years నుంచి ఇక్కడే ఉంటున్నాము. అదండి, ఇక్కడ చుట్టాలు వచ్చినా కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి ఇక్కడ అట్మాస్ఫియర్కి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ కరెంట్ ఎప్పుడూ పోదండి, చాలా బాగుంటుంది. మా ఫాదరు మదర్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళండి మా దగ్గర ఇక్కడ వాతావరణానికి. అందులో మేము గ్రౌండ్లో ఉంటామండి. గ్రౌండ్లో ఉంటే అది ఒక మన సొంత ఇల్లు లానే ఉంటుంది అనమాట. చుట్టూ ఫెన్సింగ్ అది గ్రౌండ్లో చాలా బాగుంటుందండి. ఓకే అండి చంటి, ఓకే నాన్న. నేను చెప్పాను కదా డాడీకి పెసలు నేను చేస్తున్నాను, పెసలు చేసిస్తున్నాను అని చెప్పాను కదా. ఇదిగో నాన్న, అవి పెసలు ఇలా పువ్వుల్లా మొలకలు వస్తాయన్నమాట. ఇలా మొలకలు వచ్చిన తర్వాత తింటే గ్యాస్ ఫామ్ అవ్వదు. పచ్చి తినకూడదు, మొలకల్లా తినాలి. ఏదైనా సరే మనం రా ఫుడ్ తిన్నప్పుడు ఈ స్ప్రౌట్స్ని మొలకలు వచ్చిన తర్వాతే తినాలి, లేదంటే గ్యాస్ ఫామ్ అవుతుంది అనమాట. మొలకలు వచ్చిన తర్వాత తింటే చాలా మంచిది హెల్త్కి. అది రియల్గా డాడీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతా ఇదే అనమాట. ఈ మొలకలు, బాదము, ఖర్జూరము, కిస్మిస్, నానబెట్టిన వేరుశనగ గుళ్ళు, ఒక అరటిపండు, కొన్ని బొప్పాయి ముక్కలు. అదే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ డాడీకి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. నేను చూపించాను కదా, మొలకలు చూపిస్తానమ్మా అన్నాను కదా, అయ్యే నాన్న మొలకలు. ఓకే అమ్మ. తర్వాత నెక్స్ట్